రాష్ట్రం వరద విపత్తు నుంచి త్వరగా బయటపడాలని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతపురం జిల్లా కేంద్రంలోని సప్తగిరి సర్కిల్ వద్ద ఉన్న వినాయక్ చౌక్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా గోపూజ కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ఇతర ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రతి ఏటా సప్తగిరి సర్కిల్ వద్ద వినాయకుడిని ఏర్పాటు చేయడంతో పాటు ఒక సందేశాత్మక కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ ఉంటారని అన్నారు. 42వ వార్షికోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి వినాయక ఉత్సవ సేవా సమితి వారి సమక్షంలో ఈరోజు వినాయకుని పూజ ఎంతో గొప్పగా చేయడం జరిగింది. ఈ యొక్క వినాయక చవితి యొక్క పూజా విశేషాలందరూ తెలియజేస్తూ అనంతపురం నగరంలో ఒక వినూత్నంగా ఒక కార్యక్రమం రూపొందింపజేసుకొని తద్వారా నగర ప్రజలతో పాటు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల ప్రజలందరూ కూడా ఇక్కడ విచ్చేసి భక్తిభావంతో ఈ కార్యక్రమంలో పాల్పంచుకునేలాగా ఎంతో పెద్ద ఎత్తున కలకత్తా నుంచి నిపుణులు పిలిపించి సెట్టింగ్ వేసి ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇది ఇబ్బందుల్లో ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడలో జరుగుతున్న వరదల వల్ల చాలా నష్టపోయాం కాబట్టి భగవంతుని యొక్క కృప వల్ల తిరిగి తొందరగా నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో విజయవాడ నగరాన్ని మళ్ళీ మామూలు స్థితికి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. తప్పకుండా భగవంతుడు వారికి మరింత శక్తినిచ్చేసి ఈ యొక్క విపత్తుని తొందరగా బయటపడేలాగా ఆ భగవంతుడు ఆశీర్వాదం కోరుకుంటున్నాం. అదేవిధంగా అందరూ కూడా అంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా గత 5 సంవత్సరాల పరిపాలన కాలంలో మనం ఎదుర్కొన్న అనేక సమస్యలని తొలగిపోవాలి. ఆ విఘ్నాలు తొలగిపోయి ఒక మంచి సుభిక్షమైనటువంటి వాతావరణంలో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉండాలి, అందరికీ సంక్షేమం అందాలి, అదేవిధంగా అభివృద్ధి జరగాలని చెప్పేసి భగవంతుని వేడుకుంటూ మరొకసారి అందరికీ వినాయక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం.